కార్పొరేషన్లో 15th ఫైనాన్స్ నిధుల విషయంలో వివాదాలకు దారితీసిన పరిస్థితి. సాధారణంగా ఏదైనా 15th ఫైనాన్స్ కావచ్చు, 14th ఫైనాన్స్ నిధులు సంబంధిత మండల పరిధిలో అయితే మండలాలకు, సర్పంచ్ పరిధిలో అయితే సర్పంచులకు, అదేవిధంగా జెడ్పీ పరిధిలో అయితే జెడ్పీటీసీలకు నిధులు నేరుగా కేటాయిస్తారు. కానీ ఇక్కడ తానే నిధులు తెచ్చానన్నటువంటి భావనతో ఒకేసారి శిలాఫలకం వేయడంతో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇక్కడ వివాదాలకు దారితీసింది. అసలు దీనికి సంబంధించి ప్రధానంగా 15th ఫైనాన్స్ నిధులు ఎవరిస్తారు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు కడప మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటాం. అన్న నమస్తే. నమస్తే అన్న, 15th ఫైనాన్స్ నిధులు అంటే ఏంటి అసలు? అంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్స్లో ఎవ్రీ ఇయర్ గ్రాంట్స్ని ఒక 15th ఫైనాన్స్, 14th, 13th అట్లా డేట్స్ పెట్టుకొని 15th ఫైనాన్స్ గ్రాంట్ ఇస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులు పాపులేషన్ బేసిక్ స్థానిక సంస్థలకి ఇచ్చే బడ్జెట్. అంటే కేంద్రం నుంచి డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా జిల్లా పరిషత్కి గ్రాంట్ రావడం, జిల్లా పరిషత్ నుంచి మండలాల నుంచి పంచాయతీ సర్పంచ్కి, జిల్లా పరిషత్ రూరల్ అయితే 50% పంచాయత్కి, 25% మండలానికి, 25% జిల్లా పరిషత్కి. పంచాయతీకి వచ్చిన గ్రాంట్ని పంచాయతీలో తీర్మానం చేసి అక్కడ ఏ అవసరాలు ఉన్నాయో, దేనికి వాడాలనో ఆ నిధులు దానికి కేటాయిస్తారు. ఈ 15th ఫైనాన్స్లో ట్రైడ్ గ్రాంటు, నాన్ ట్రైడ్ గ్రాంటు అని నామ్స్ ఉంటాయి. కేంద్రం ఇచ్చే నామ్స్ ప్రకారం డ్రింకింగ్ వాటర్కి, రోడ్స్కి, డ్రైనేజ్కి, శానిటేషన్కి అన్ని గ్రాంట్స్ దీనికి ఇంత వాడాలంది వాళ్ళు కేటాయించే 15th ఫైనాన్స్లో కేటాయించే దాంట్లో ఇవ్వడము, ఆ గ్రాంట్స్ దానికే వాడాలని నిబంధన పెట్టడము అయ్యి ఆ పంచాయతీలో తీర్మానాలు, ఆ మండలాలు తీర్మానాలు, జిల్లా పరిషత్లో. అదేవిధంగా అర్బన్లో అయితే మున్సిపాలిటీకి పాపులేషన్ బేసిక్కి ఇవ్వడం, అలాగే కార్పొరేషన్ కూడా పాపులేషన్ బేసిక్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రాంట్స్ని ఎక్కడ అవసరం ఉందో, దేనికి వాడాలనో, నాన్ ట్రైడ్ గ్రాంటు, ట్రైడ్ గ్రాంటు మేము జనరల్ బాడీ మీటింగ్లో డిస్కస్ చేసి మా పాలకవర్గం అంతా కూడా అవన్నీ తీర్మానాలు చేసి బడ్జెట్లో కేటాయించడం, అన్ని గ్రాంట్స్ కూడా మేము ప్రతిపాదించిన వర్క్స్నే మా జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేసింది గ్రాంటింగ్ తీసుకొని ఆ వర్క్స్ని మేము మొదలు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులకి ఎన్ని తెలియకుండా ఈ గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ కాదు, ఈ కార్పొరేషన్ గ్రాంట్స్, ఈ వాళ్ళ పాలకవర్గం తీర్మానించిన గ్రాంట్స్ అని ఆలోచన లేకుండా అరే గ్రాంట్స్కి ఓపెనింగ్ చేయాలని, శంకుస్థాపన చేయాలన్నా కానీ కార్పొరేటర్ని పిలవాలి, మేయర్ని పిలవాలి, మేయర్తో చేయించాల్సిందే పని పోయి ఈ కార్పొరేషన్ అధికారులు కూడా ప్రభుత్వానికి నిమ్మకం నీరెత్తినట్టు ఆ ప్రభుత్వానికి ఒత్తసు పలుకుతూ వాళ్ళతోనే ఓపెన్ చేయడం అనేది చాలా దారుణమైన పని. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా జరగవు. కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రాంట్స్ కూడా వాళ్ళు తెచ్చిన నిధులంటూ కేంద్రం మా ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా కానీ స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వాల్సింది గ్రాంటు, ఆ నిధులు మాకు ఇస్తారు. పాపులేషన్ బేసిక్గా ఈ కడప కార్పొరేషన్లో ఎంతమంది పాపులేషన్లో అంత నిధులే మాకు కేటాయిస్తారు, కానీ అంతకన్నా ఎక్కువ నిధులు కేటాయించే పరిస్థితులు ఉండవు. ఆ నిధుల్ని కార్పొరేషన్లో ఏ నీడ్ కట్టాలనో ఆ నీడ్స్ ప్రకారమే ఉపయోగిస్తాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ట్యాక్స్ రూపంలో కట్టే నిధులే డబ్బులు. అది కేంద్రం కూడా ఏదో గ్రాంట్ కింద మాకు ఇచ్చేటి కావు. కేంద్రంలో ఇక్కడనే పాపులేషన్లో ఇక్కడ నిధుల్ని మాకు ఇస్తున్నా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ట్యాక్స్ కట్టే రూపంలో వివిధ రూపాల్లో కేంద్రానికి పోతుంది. కేంద్రం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ స్థానిక సమస్యలకి ఆ గ్రాంట్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఇది ఆనవాయితీ. అలాంటిది ఆనవాయితీని రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ్యులు వాళ్ళు ధిక్కారంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు ప్రతిపాదించిన వర్క్స్ని, వాళ్ళు గ్రాంట్ని, వాళ్ళు శంకుస్థాపన, వాళ్ళు ప్రజలు చేసే పనులు, వాళ్ళతో ఓటేసుకునే ప్రజలు వాళ్ళు జవాబుదారీతనం
ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని స్థానిక సంస్థలు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని మభ్యపెట్టి ఎన్ని గ్రాంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. అన్న నేను ఎందుకు తరచుగా కార్పొరేషన్కు సంబంధించి ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యే మాధవరెడ్డి మధ్య మీ మధ్య వివాదాలకు దారితీస్తున్నారు. ఎలా చూడాలి ఈ అంశాన్ని? మొన్నటికి మొన్న కుర్చీ కారణంగా వివాదం జరిగింది, ఆ తర్వాత అది సద్దుమణిగిందనే లోపే మళ్ళీ 15th ఫైనాన్స్ వివాదం తెరపైకి వచ్చింది. డిసెంబర్ 23వ తేదీన మా జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. జనరల్ బాడీ మీటింగ్లో 15th ఫైనాన్స్ గ్రాంట్స్ని ల్యాబ్స్ అయిపోతాయి, అవి ఇమ్మీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి తీర్మానం చేసి మా జనరల్ బాడీలో ఆ ప్రతిపాదనని స్టేట్ గవర్నమెంట్ పంపిస్తే స్టేట్ గవర్నమెంట్ అన్నీ కలెక్ట్ చేసుకొని కేంద్రానికి పంపిస్తుంది. ఆ నిధులు టైం బౌండ్ వర్క్స్, ఆ నిధులని కంప్లీట్ చేస్తేనే వచ్చే సంవత్సరం మళ్ళీ నిధులు వస్తాయి. నిజంగా మీరు ఒక చూసినా లేదు, ఈరోజు తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేరు. నిజంగా అక్కడ గ్రాంట్స్ మొత్తం కేంద్రం నుంచి రావాల్సిన స్థానిక సంస్థలకు రావాల్సిన గ్రాంట్స్ నిలుపుదల చేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా స్థానిక సంస్థలుగా ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అంటే జనరల్ బాడీ మీటింగ్లో 15th ఫైనాన్స్ తీర్మానాలు మేము చేయాలంటే కేవలం కుర్చీ కోసం ఆ గ్రాంట్స్ని అడ్డుపడడం, అవి తీర్మానం చేయడానికి అడ్డుపడడం. ఆ రోజు తీర్మానానికి అడ్డుపడింటే ఖచ్చితంగా ఆ రోజు మేము తీర్మానం చేయకపోయింటే ఈరోజు గ్రాంట్స్ నిలబడిపోయేటి. ఆ రోజు మేము తీర్మానం చేశాం కాబట్టి 15th ఫైనాన్స్ గ్రాంట్స్ నిధులు వచ్చినాయి. ఆ నిధులతో ఇప్పుడు ఈరోజు టెండర్లు పెట్టాం, అగ్రిమెంట్స్ అయినాయి. ఆ నిధులకు మేము కార్పొరేటర్లు ఒక్కొక్క డివిజన్కి 20-25 lakhs మేము కేటాయించడం జరిగింది. ప్రజాప్రతినిధులుగా కార్పొరేటర్లు ఆ నిధులు వాళ్ళ వార్డులలో వాళ్ళు శంకుస్థాపన చేయాల్సింది. మొత్తం నగరమంతా ఒకే శంకుస్థాపన, ఒకే శిలకం 12,15 లక్షల గ్రాంట్ని ఆమె తెచ్చినట్టు ఆమె శంకుస్థాపన చేయడం అనేది అధికారులు కూడా దానికి వత్తసు పలకడం చాలా దారుణమైన పరిస్థితి. ప్రోటోకాల్ పాటించకుండా కేవలం శాసనసభ్యుల వాళ్ళ పేరు పైన వేసి మేయర్ కింద వేసి స్టేట్ గవర్నమెంట్ నిధులైనట్టు చేయడం అనేది దారుణం. కేంద్రానికి ఇది ఖచ్చితంగా తీసుకొని పోతాం. దీనికి రాబోయే రోజుల్లో కోర్టు కూడా పోతాం. కేంద్రంతో కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ మీటింగ్ జెడ్పీసీఓ ద్వారా ఈ ఫైనాన్స్ దాని మీద డిస్కస్ ఉంది. దానికి చైర్మన్ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ మీటింగ్లో, మేయర్ కూడా ఒక సభ్యుడు, మేము ఖచ్చితంగా ఆ మీటింగ్లో కూడా అడుగుతాం. దీనికి ప్రోటోకాల్ ఏ విధంగా మీరు చేస్తున్నారని కూడా అధికారులని, కలెక్టర్ గారిని కూడా అందరినీ కూడా అడిగే పరిస్థితి, నిలేసే పరిస్థితి జరుగుతుంది. అన్న ఎందుకు అధికారులు అంటే నేనేమంటానంటే కార్పొరేషన్ పరిధిలో ఉన్న అధికారులు మేయర్ కంట్రోల్లో, మేయర్ కనుసందుల్లో వ్యవహరిస్తూ ఉంటారు. అంటే పనుల విషయం ఎందుకు? అది అధికారం ఉంటే ఏ అధికార పార్టీకి వాళ్ళు తొత్తుగా అవుతారు. ఈరోజు కమిషన్ ఇచ్చేది కానీ ఇంజనీర్స్ విభాగంలో ఏఈ, డిఈ, ఎస్సీని కానీ ఎవరన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటారు, కార్పొరేషన్ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. ఏమున్నా ఇక్కడ మేయర్కి పలికితే శాసనసభ వాళ్ళకి కోపం వస్తుంది, ఆమె కన్నెర చేస్తే మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది అనడం. ఆ హక్కులు మాకు లేవు, మేము సరెండర్ చేసాం. ఈరోజు ఇంతవరకు కూడా ప్రభుత్వం దాని గురించి ఉలుకును పలుకులేదు. మనం మొన్న జనరల్ బాడీ మీటింగ్లో ముగ్గురిని సరెండర్ చేసి మేము తీరదు. మీరు మొత్తం మీడియా అందరూ కూడా చూశారు. మన జరిగిన పోయిన నెల 20వ తేదీన జనరల్ బాడీ మీటింగ్ పెడితే 39 మంది కార్పొరేటర్లము ఒక మేయర్గా కార్పొరేషన్ ప్రణాంగంలోనే మీటింగ్ పెడితే ఒక్క అధికారి కూడా మాకు వచ్చిన పాపాన పలేదు. అంటే పాలక వర్గానికి వత్తసు పలకాలన్నా, శాసనసభ్యురాలకి వత్తసు పలకాలన్నా అధికారులు మాలో విభేదాలు ఉన్నా కానీ అధికారులు పాలక వర్గానికి, శాసనసభ్యులకి మీడియేటర్గా ప్రవర్తించి చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగా పోవాల్సిన వాళ్ళు చట్టాన్ని కూడా ధిక్కరించి అధికారులు అందరూ కూడా అధికార పార్టీకి తొత్తులుగా వివరించడం అనేది చాలా దారుణం. దీని మీద లోకాయుతికి కూడా వెళ్తున్నా. నిజంగా ఇవన్నీ కూడా లోకాయుతికేసి వీళ్ళందరినీ కూడా అధికారులందరూ కూడా లోకాయుతికి లాగడం జరుగుతుంది. అన్న నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. నిధులు మీవి,
టెంకాయలు కుట్టడం, శిలాఫలకాలు ఎమ్మెల్యే అన్నటువంటి వాదనలు వినిపిస్తాయి. అధికార పార్టీకి తొత్తులుగా వీస్తున్నారండి అధికారులు. సొమ్మొక్కూరిది సోకొకూరిది అన్నట్టు మా నిధులు మేము చేయాల్సిన ప్రారంభోత్సవాలు ఎవరితోనో డివిజన్ ఇన్ఛార్జ్ అంట, ఒక ప్రజాప్రతినిధి కాదు, వార్డు మెంబర్లు కాదు, వాళ్ళతో టెంకాయలు కొట్టిస్తామంటారు. వాళ్ళు వస్తేనే పలకాలు అంటారు. మన అశోక్ నగర్లో మీడియాలో అందరూ వింటున్నారు. సెక్రటరీస్ని, వార్డు వాలంటీర్స్ని, శానిటేషన్ వాళ్ళందరూ కూడా ఈ డివిజన్ ఇన్ఛార్జ్ ఇస్తున్నాం, ఈ ఏరియాలో కార్పొరేటర్ ఉన్నాడు, మీరు కార్పొరేటర్లతో ఎవరైనా చెప్పినా వాళ్ళు ఏమన్నా పలికినా సహించాను, ఖచ్చితంగా ఈ డివిజన్ ఇన్ఛార్జ్ చెప్పినట్టు మీరు వినాలి అని హుకుం జారీ చేస్తున్నా. అంటే యాడున్నది ప్రజాస్వామ్యం? ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి కార్పొరేటర్కి ఆ ప్రజాప్రతినిధి చెప్పిన పనులు చేయాల్సిన అధికారులు అతను అక్రమంగా చెప్తే పనులు చేయొద్దండి, న్యాయమైనటి చేయాల్సిన పనులు కూడా చేయకుండా ఆ కార్పొరేటర్ మీద ఓడిపోయిన వ్యక్తితో వాళ్ళకి పలకాలనడం ఈరోజు మరీ దారుణమైన పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఒక హిట్లర్ పరిపాలన జరుగుతుంది. ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తులు, పాలకవర్గము, మేయరు, మేమందరం ఇంత మెజారిటీ పీపుల్స్ ఇంతమంది ఉన్నా కానీ ఒక అధికారి కూడా మాకు పలకకుండా ఇంతవరకు నెలైతుంది. కమిషన్ ముఖం నేను చూడక కార్పొరేషన్ అధికారులు అందరూ స్ట్రైక్లో ఉన్నారు. ఈరోజు శానిటేషన్ వర్కర్స్ అయితేమి, ఇంజనీరింగ్ వర్కర్స్ అయితేమి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితేమి, స్ట్రావెంజర్స్ అయితేమి, కానీ వర్క్ ఇన్స్పెక్టర్లు అయితేమి అందరూ కూడా స్ట్రైక్స్ పోతే ఏ విధంగా చేయాలి? కొత్తగా వచ్చిన అధికారి 5 నెలలు కాలేదు, పాలకవర్గంతో చర్చించి ఏ ఏరియాలో ఎట్టున్నాయి ప్రాబ్లమ్స్ ప్రజాప్రతినిధులను అడగాల్సింది పోయి అడగకుండా ఒక నియంతలాగా మాకు అన్నీ తెలుసు ఇట్లా వివరించడం అనేది మరీ దారుణం. మేయర్గా ఒక మీటింగ్ కాల్ ఆఫ్ చేయాలి, ప్రజాప్రతినిధులు అర్జెంట్ మీటింగ్ పెట్టాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మాతో చర్చలు జరపకుండా ఒక నియంత పరిపాలన, ఒక శాసనసభ్యురాలు ఇంటికాడికి పోయి అందరు అధికారులు ఆడ పలుకుతున్నారంటే ఏ విధంగా ఈడ పాలకవర్గానికి వాల్యూ ఇస్తున్నారో ప్రజాప్రతినిధులుగా ప్రజలు అందరూ గమనించాల్సిందిగా కోరుచున్నా. ఇంకొక చిన్న అంశం ఇక్కడ, నేను గుర్రాలగడ్డకు సంబంధించి అదేవిధంగా 2 బ్రిడ్జీలు మీ ప్రభుత్వ హయాంలో అవి నిధులు మంజూరు చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ నిధులు నేనే తెచ్చానన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా ఎమ్మెల్యే ఒక మాట చెప్పడం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లా వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ జిల్లా మీద ప్రేమతో వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ నగరాన్ని ఒక సుందరీకరణ భాగంలో ఎంతో అభివృద్ధి చేశారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ టు వై జంక్షన్ 300 కోట్ల రూపాయలు, అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్లార్ సర్కిల్ కొన్ని 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఆ రోడ్లు వైండింగ్ చేసిన పాపన పోలేదు. కృష్ణా హాల్ టు దేవునికొడప రోడ్డు ఇంతవరకు వైండింగ్ జరిగిన పాపన పోలేదు. మాసాపేట టు మాచుపల్లి రోడ్ వైండింగ్ చేసిన పాపన పోలేదు. రైల్వే స్టేషన్ ఒక బూత్ బంగ్లాలో పోయినట్టు ఉంటుంది మనం, అలాంటిది ఆ రోడ్డు వైండింగ్ చేసిన పాపన పోలేదు. మహావీర్ సర్కిల్ టు రిమ్స్ హాస్పిటల్ ఆ రోడ్డు వైండింగ్ చేసిన పాపన పోలేదు. 30 ఏళ్ళ అధికారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాకి కడప నగరాన్ని బాగుపరచాలన్న ఏ క్వశ్చన పోలేదు. జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 350 కోట్లు, క్యాన్సర్ హాస్పిటల్, సైకాట్రీ హాస్పిటల్ అన్ని నిర్మించి జాతికి అంకితం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఇందుముందు రిమ్స్ హాస్పిటల్ కట్టి తన తండ్రి జాతికి అంకితం చేసిన వ్యక్తి. ఎంత అభివృద్ధి చేశామో అభివృద్ధి నిధులను కూడా ఏమీ చేయలేదు గత పాలకులను అనడం చాలా అసస్పందంగా ఉంది. ప్రజలందరూ చూస్తున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత అభివృద్ధి కార్యక్రమం చేసి ఎస్ మేము ఓటమి చెందినాం, మీ అపోజిషన్లో కూర్చున్నాం. ఈరోజు అధికారంలో మీరు వచ్చారు, 14 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ₹1 అంటే ₹1 స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చిన దాఖలు లేవు. సూపర్ 6 అనే పథకాలకు కూడా ఇంతవరకు నిధులు కేటాయించిన పాపన పోలేదు. ఒక పెన్షన్లన్నీ తప్ప ఏ ఒక్క పథకం కూడా చేసిన పాపం లేదు. మొదటి సంవత్సరం అమ్మఒడి పూర్తిగా కొట్టినారు. ఈరోజు తల్లికి వందనం మీరు పెట్టారు. ఎంతమంది
ఆడపిల్ల ఉంటే అందరికీ 15,000 అని చెప్పి ఈరోజు బడ్జెట్లో 8,000 కోట్లు కేటాయించి అర్హులైన వారందరికీ కూడా 13,000 కోట్లు ఇవ్వాలంటే ఆ 8,000 కోట్లు కూడా కొద్దిమందికి 10,000, కొంతమందికి 12,000, కొంతమందికి 9,000 ఎంత ఇచ్చినారు, ఎంత చేసింది కూడా ఆన్లైన్లో ఇంతవరకు పెట్టిన దాఖలు. నిజంగా ప్రజలందరూ కూడా ఇన్ని గమనించాలి. 18 ఏళ్ళు నిండిన వ్యక్తులకు అందరికీ కూడా 1,500 రూపాయలు నెలకి, సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్ర జనాభా 4.5 కోటి అయితే 2.5 కోటి మహిళలు. బిలో పవర్టీ లైన్ కింద వేసుకుంటే 1,80,00,000 మంది. 1,80,00,000 ఇంటూ 18,000 వేసుకుంటే 36,000 కోట్లు పైచులకు అవుతుంది. ఇద్దరికి ఇచ్చిన పాపాన పోలేదు. ఎన్ని మోసపోతే వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ఓట్లు దన్నుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పెట్టే సంక్షేమ పథకాలు కూడా కొనసాగనీయకుండా ఈరోజు మీరు కాలయాపన చేస్తూ అన్నీ చేశాం, మేము చెప్పిన వాగ్దానాలు కూడా ఆగస్టు 15న ఫ్రీ బస్ అని చెప్పాం, అది కూడా ఇస్తున్నాం. నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి 3,000 లెక్కన అన్నారు. అన్నీ P4 కింద అనుసంధానం చేశామంటారు. ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఇంటికి 1,500 రూపాయలు ఇవ్వాలన్నా కూడా అది ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రమే అమ్మేయాలని అచ్చెన్నాయుడు చెప్పడం. ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలే. చెప్పిన వాగ్దానం ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ఏదో పింఛన్లు ఒకటి మీ అధికారంలో ఉన్నప్పుడు 34 లక్షల పింఛన్లు ఇచ్చేవాళ్ళు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 64,500,000 చిల్లర పింఛన్లు ఇచ్చిన ఘనత మాది. 34 లక్షలు ఎక్కడ, 65 లక్షలు ఎక్కడ? కేవలం ప్రజలు మభ్యపెట్టి సూపర్ 6 వాగ్దానాలు, జగన్మోహన్ గారి సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగిస్తాను, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తాను అని చెప్పి ఈరోజు అప్పులు చేశాడు. జగన్మోహన్ రెడ్డి 12 లక్షలు, ఒక పక్కేమో 12 లక్షలు నువ్వు చెప్తావు, ఒకరు 10 లక్షలు చెప్తారు, ఒకరు 8 లక్షలు చెప్తారు. మీ పైలవ కేశవులు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేది 4 లక్షల చిల్లర మాట్లాడతాడు. పొత్తన లేని మాటలు మాట్లాడుతూ మీ ఎల్లో మీడియా ద్వారా అన్ని అద్భుత కల్పనలు చెప్పడం వాస్తవం కాదా? ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కరు నెరవేర్చినని గుండె మీద చేసుకొని ప్రజలు ముందుకు పోలేకపోతున్నారు. నేను గుర్రాలగడ్డ సంబంధించి అదే జమ్మమియా మసీద్కి సంబంధించి బ్రిడ్జీలు 6 నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం. గతంలో 2023 మేము అధికారం ఉన్నప్పుడు జీవో తీసుకొని వచ్చి దాని 20 కోట్ల టెండర్ పిలిపించి కడప నగరంలోనే ఒక వ్యక్తి టెండర్ వేసి అకాల మరణంతో వాళ్ళ తండ్రి మరణంతో ఆ వర్క్ స్టార్ట్ చేయలేక 2024 జూన్లో మీరు అధికారంలోకి వచ్చారు. మేము టెండర్లు పిలిచినాం. సంవత్సరం అవుతుంది. కాంట్రాక్టర్ ఎవరో మీకు తెలుసు. ఆ కాంట్రాక్ట్తో పని చేయించాల్సింది పోయి పని చేయించకుండా మా సొంత నిధులతోనో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో మేము కడతామన్నారు. ఇంతవరకు ఆ రోజు ఇచ్చిన జీవోని ఈరోజు 25 మార్చిలో అదే అమౌంటు అదే జీవో నెంబర్ మార్చి డేటు మార్చి మీరు మళ్ళా ఇచ్చి మళ్ళీ టెండర్లు పిలిపిస్తారు. అంటే పాత సీసాలో కొత్త సారా నింపి ఇదే అనే సామెత ఆడలేక మద్దలు ధరు అన్నట్టు పిలిచిన టెండర్ అయిపోయి టెండర్ ఎవరో కొద్దితేదరుడు అగ్రిమెంట్ అయ్యి అతనితో పని చేయించలేక దాన్ని క్యాన్సిల్ చేయించి మళ్ళీ మీ ప్రభుత్వంలో ఆ జీవో చేంజ్ చేయించి డేట్ చేంజ్ చేయించి మళ్ళీ టెండర్లు పిలిచే ప్రక్రియ మీరు చేస్తున్నారంటే దాని ఉద్దేశం మీరే ఆలోచన చేయాలి. ప్రజలు కూడా. ఇంకొక అంశం నేను ఒక చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఒకవేళ ఇన్ కేసు రాబోయే రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్లో మెజారిటీ స్థానాలు సాధించి మీరు మళ్ళీ కార్పొరేషన్ని కైవసం చేసుకుంటే ఇదే విధమైనటువంటి వివాదాలకు దారితీసే పరిస్థితి ఉంది కదా? ఖచ్చితంగా ఈ వివాదాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కార్పొరేషన్ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటాం. మా మేయర్ ద్వారా ఇదే విధంగా బిహేవ్ చేసే చట్టాలు ఉన్నాయి. చట్టాలకి పోతాం. ఇప్పుడే నా మీద డిస్క్వాలిఫై పెట్టినారు. దాని మీద చట్టంలో పోరాడుతున్నాం.
15th ఫైనాన్స్ కూడా ఇప్పుడే ఎన్నో అడ్డంకులు చేశారు. అయినా కానీ ప్రజాప్రతినిధులుగా పాలకవర్గం మేమందరం కూడా దాంట్లో కూడా సక్సెస్ అయ్యి టెండర్లు పిలిపించి ఈరోజు మేము శంకుస్థాపన చేసి అన్నీ కూడా వర్క్స్ కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటాయి. ఉన్నా కూడా అభివృద్ధి విషయంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖచ్చితంగా మా జనరల్ బాడీలో వచ్చే నిధులతో మేము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నెరవేరుస్తాం. అంటే ఎలా ఎదుర్కొంటారు? నేనేమంటానంటే రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు ఇన్ కేసు కార్పొరేషన్ కైవసం చేసుకున్నారనుకోండి, ఇదే విధంగా పైనటువంటి వ్యవహారం నడుస్తూ ఉంటే, వివాదాలకు దారితీస్తుంటే ప్రజా సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? కాబట్టి వీటిని ఎలా ఎదుర్కొంటారు మీరు? ఎట్లా ఎదుర్కొంటామనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. అంటే ఇప్పటికే మీరు కొన్ని అంశాలపైన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఫస్ట్ మొదటగా అధికారులు విధంగా పలకన్నప్పుడు న్యాయస్థానానికి పోతాం. ఖచ్చితంగా స్థానిక సమస్యల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పడవలు వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు ప్రతిపాదన చేయాల్సిన వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి, కానీ వాళ్ళు తెచ్చకుండా దీంట్లో పెత్తనం చేయడం అనుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. మా హక్కుల గురించి ప్రజాప్రతినిధులుగా వాళ్ళ డివిజన్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన పనుల గురించి వాళ్ళు చేయాల్సిన విధానంలో వాళ్ళ అడ్డంకులు కలిగిస్తే న్యాయపోరాటం తప్పదు. ఈ ప్రజాస్వామ్యంలో మేము న్యాయపోరాటం చేయక తప్పదు. అధికారులని వాళ్ళు అధికార పార్టీకి తొత్తుగా వీరిస్తా అంటే ఎవరేం చేస్తాం? అధికారుల మీద కూడా మేము న్యాయపోరాటం చేస్తాం. అంటే నేనేమంటానంటే కుర్చీ కారణంగా వచ్చినటువంటి వివాదం మరోమారు ఉత్పన్నం కాదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఇక్కడ కుర్చీ అంశం గతంలో కుర్చీ వేసాడు, ఇప్పుడు కుర్చీ వేయలేదన్న అంశం మీదే కదా ఇక్కడ ప్రధానంగా మీ పైన కూడా అనర్హత వేయడం కావచ్చు, కొంత కార్పొరేషన్లో కూడా వివాదాలకు దారితీసింది. నేనేమంటానంటే భవిష్యత్తులో కూడా మీరు ఒకవేళ ఇన్ కేసు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మేయర్గా ఉన్నారనుకోండి, ఆయన కుర్చీ వేయడు, ఇదే వివాదాలు దారితీస్తాయి కదా. ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పడుతుందో మళ్ళీ జరుగుతుందో అంతిమంగా లాస్ట్ ఫైనల్గా ప్రజలందరూ గమనిస్తారు. కార్పొరేషన్లో శాసనసభ్యులకి ఎక్స్ అఫియో మెంబర్ ఏ హక్కులు కల్పించాలనో ఆ హక్కుల వరకు మేము కల్పించే ప్రయత్నం చేస్తాం. బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ కార్పొరేషన్లో ఆమె హక్కుల గురించి పోరాడితే మా హక్కుల గురించి మేము పోరాటం చేస్తాం. అన్న ఒకవైపు ఏమో ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నారు, ఒకవైపు మీరు డివిజన్ బాట బట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఎలా చూడాలి అసలు దీన్ని? అంటే కాంట్రాక్టర్లో కూడా కొంత అయోమయానికి గురయ్యే పరిస్థితి ఉంది కదా. మీరు అన్నట్టు కార్పొరేటర్లకు అది 20 లక్షలు 25 లక్షలు మేర నిధులు కేటాయించి ఆయా ప్రాంత పరిధిలో అభివృద్ధి చేయాలి. అది శానిటేషన్ కావచ్చు, రోడ్డు వర్క్ కావచ్చు, ఇతర త్రాగునీటి అంశాలు కావచ్చు. నిజంగా ఇన్ని కార్పొరేషన్కి ప్రజాప్రతినిధిగా కార్పొరేటర్లకి వాళ్ళకి హక్కు ఉంది. ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఎన్నికయ్యి ప్రజలకు వాళ్ళ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ప్రతిపాదించిన పనుల్ని వాళ్ళు ప్రారంభించాలి, కానీ ఎవరో ప్రారంభిస్తే ఎట్లా? శాసనసభ్యులుగా ఆమె గెలిచింది, దానికి మా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రారంభం చేస్తే ఆమె ఒప్పుకుంటుందా? అట్లే మా కార్పొరేషన్లో మా హద్దుల వరకు మా పరిమితుల వరకు మేము ఉంటాం. ఆమె శాసనసభ్యులుగా ఎవరు గెలిచినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఆమె చేయాలి. కేంద్ర మంత్రి వచ్చి ఆమె ఓపెన్ చేసి ఒప్పుకుంటుందా? ఎంపీ అవినాష్ రెడ్డి ఓపెన్ చేసి ఒప్పుకుంటుందా? తప్పది. రాజ్యాంగంలో ఎవరికి ఏ హక్కు ఇచ్చారో, ఏ హక్కు కల్పించారో ఆ హక్కుల ప్రకారం మనం ఉండాలి, కానీ బియాండ్ ది లిమిట్స్ మనం దాటితే ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ పరిధి ఎంతవరకు ఉండాలి, వాళ్ళు ఎంతవరకు ఉండాలి, కార్పొరేటర్ ఏం చేయాలి, కార్పొరేటర్ ఎంతవరకు స్థానిక సమస్యల్లో ప్రజా సమస్యల మీద అతను గెలిచిన వ్యక్తి, వాళ్ళ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, పబ్లిక్తో నిత్యం అటాచ్మెంటు, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కార్పొరేటరు. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఏరే వాళ్ళు చేస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇదంతా ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో జరగాలి, ఒక నియంత పరిపాలన జరగకూడదు. ఈ ప్రభుత్వంలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రెడ్ బుక్ అని పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది తప్ప ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రకారం జరగాలనే
ఆలోచన చేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు ఈ ప్రభుత్వానికి. అన్న ఇక్కడ మీరు ఇటీవల డిసెంబర్లో జరిగినటువంటి కార్పొరేషన్ 23 అనుకుంటా 23వ తేదీ కార్పొరేషన్లో సమావేశం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా కొంత హైట్ డ్రామా కొనసాగింది. పైనేమో మీ అధికారులు ఉన్నారు, కిందేమో ప్రాంగణంలో అని చెప్పి మీరు సమావేశం నిర్వహించారు. వాటికి సంబంధించిన తీర్మానాలపైన కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లో 3 అధికారులు అంటే మీ ఏదైతే హైకోర్టు ఆదేశాలతో పాటు మీతో చర్చించకుండా సమావేశాన్ని ఏర్పాటు చేసిన దానిపైన కొంత కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో కోర్టులో ఎలాంటి సానుకూలంగానే మీకు తీర్పు వచ్చిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, మాకు సానుకూలంగా తీర్పు వస్తుంది. ఎందుకంటే మెజార్టీ కార్పొరేటర్లము మేయర్గా నాకున్న పరిధిలో కార్పొరేషన్ ప్రిమిసెస్లోనే నేను మీటింగ్ కండక్ట్ చేశాను. నేను మీటింగ్ కండక్ట్ చేసేప్పుడు మేయర్గా పాలకవర్గంలో అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా పాలకవర్గం మెజారిటీ పీపుల్స్ అందరం ఒకసారి పెట్టినప్పుడు అధికారులు కూడా దాని తీర్మానాలకి అగ్రీడ్ అయ్యి దాని ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకోనప్పుడు ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, న్యాయపోరాటం చేస్తాం. అంటే ఇప్పటికే మీరు ముగ్గురు అధికారుల పైన కూడా అదేది ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు. మా కార్పొరేషన్లో మాకు అధికారాలు ఉన్నాయి, పనిచేయని వాళ్ళని సరెండర్ చేసే అధికారం మాకుంది. ప్రభుత్వం దానికి కూడా స్పందించాలా. ఖచ్చితంగా మేము సరెండర్ చేసిన దాన్ని కోర్టు కూడా అగ్రీ చేస్తుందని మేము అనుకుంటున్నాం. అన్న చివరిగా ఒక మాట అడిగి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు కడప నగరంలో కొంత మున్సిపల్ వర్కర్లు ఆ సమ్మె బాట పట్టే పరిస్థితి ఉంది. కొంత సిబ్బంది కొరత కూడా తీవ్ర వేదనకు గురి చేస్తుందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సిబ్బందిని కొత్తగా నియమించలేని పరిస్థితి, ఒకే వ్యక్తి 2-3 చోట్ల పనిచేయాల్సినటువంటి పరిస్థితి, పని భారం కారణంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న మున్సిపల్ సిబ్బంది. అదేవిధంగా వేతనాలు పెంచమని కోరుతున్నప్పటికీ కూడా వేతనాలు పెంచలేని పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలు కావడం లేదన్నటువంటి వాదనలు మున్సిపల్ వర్కర్లో వినిపిస్తున్న పరిస్థితి. నిజంగా నేను 10 ఏళ్ళుగా మేయర్గా కొనసాగుతున్నా. గతంలో కూడా చించోక్ సర్పంచ్ కూడా కొనసాగిన. నిజంగా చాలీ చాలని జీతాలతో కార్మిక సోదరులు పనిచేస్తున్నారు. నా పరిధి వరకు మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వర్కర్స్ ఏమి, ఇంజనీరింగ్ వర్కర్స్ ఏమి, వాటర్ బాయ్స్కి అయితే కానీ మా పరిధి వరకు వాళ్ళకి మా పాలకవర్గం ఎంతవరకు చేయాలనో అన్ని విధాలుగా సాయం చేయలేదు. మా కడప కార్పొరేషన్ పరిధి 164 చదరపు కిలోమీటర్లు. చాలని వర్కర్స్ ఉన్నారు. అదనంగా ప్రభుత్వం నుంచి 650 మంది మాకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మేము చేసినా కానీ ఇంకా అదనంగా వర్కర్స్ ఎక్కువ ఏరియా విడుతుంది, ఇంకా కావాలని దాంతో మేము జనరల్ బాడీ మీటింగ్లో ప్రపోజల్ చేసి మేము ఇంకా 500 మందిని మేము వర్కర్స్ని తీసుకొని డైలీ 400 రూపాయలు లెక్కన పెట్టుకొని పని భారం కూడా వాళ్ళకి తగ్గించి ఈ వర్కర్స్తో కూడా పని భారాన్ని కల్పించి సమానంగా అందరికీ పని కల్పిస్తూ మేము వర్కర్స్కి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా 2018 వరకు మా పాలకవర్గం ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆ రోజుల్లో పరిస్థితుల్లో వర్కర్స్కి పూర్తిగా అండగా నిలబడి 18 రోజులు స్ట్రైక్ ఉన్నా కానీ ఆ 18 రోజులు స్ట్రైక్ చేసిన కాలదినంలో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి పూర్తిగా వాళ్ళకి అన్నిటికీ ఆదుకోవడం జరిగింది. ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 279 జీవో అమలు చేసినా కానీ ఈ కార్పొరేషన్ పరిధిలో ఆంధ్ర రాష్ట్రంలో కడప కార్పొరేషన్ ఒక్కటే వాళ్ళకి మద్దతు ఇచ్చి 279 జీవోని మేము యాంటీగా తీర్మానం చేసి కూడా పంపించేది. మా కార్మికుల సోదరుల కోసం సిద్ధసిద్ధితో మా పాలకవర్గం వాళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాన్నాం. 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా జగన్మోహన్తో మాట్లాడి వాళ్ళకి అష్యూర్డ్ జాబ్ ఉంచి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ పరిగణించి వాళ్ళందరినీ కూడా అందరికీ అప్కాస్ కింద ఉద్యోగ అవకాశాలు కూడా చేసి ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంది. కానీ ఈరోజు వాళ్ళకి సంక్షేమ పథకాలు రాకుండా పోవడం మాకు బాధాకరం. మేము ఎన్నో విధాలుగా మా ప్రభుత్వంలో ప్రయత్నాలు చేశాం. మా ముఖ్యమంత్రి
ఆ రోజున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని పోయి మేము చేయాలని ప్రయత్నం చేసినా కానీ ఆ రోజున్న అధికారులు బ్యూరోక్రసీస్ వీళ్ళందరికీ ఇవ్వలేము, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించాం, అబ్కాస్లో చేర్చినాం, ఉద్యోగ అవకాశం కల్పించినాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేదానికి లేదని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పడం కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఖచ్చితంగా అబ్కాస్లో చేరినా కానీ వాళ్ళకు కూడా చాలని జీతం తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ మూమెంట్లో మేము చెప్పినా కానీ ఆయన ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో మేము అందరికీ అబ్కాస్ ఉద్యోగస్తులు కూడా సంక్షేమ పథకాలు కూడా అన్నీ వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము తిరిగి అధికారంలోకి రాకపోవడం మా దురదృష్టం. ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చింటే వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిండాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సంక్షేమ పథకాలు అన్నీ అందేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం కూడా చెప్తున్నాం. 15th ఫైనాన్స్ నిధులకు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా 15th ఫైనాన్స్ నిధుల వ్యవహారంలో ఆమె జోక్యం చేసుకోవడం, అదేవిధంగా ఆమె ప్రారంభోత్సవాలు చేయడం ఇది సరైన పద్ధతి కాదు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు ఇప్పటికైనా మార్చుకోవాలి. ఏదైతే తనకు వచ్చినటువంటి గ్రాంట్ ఎమ్మెల్యే గ్రాంట్తో ఏదైతే నిధులను తెచ్చి ప్రారంభోత్సవాలు చేస్తే బాగుంటుంది. లేదంటే ఇతరుల నిధుల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు చెప్తున్నారు. కెమెరాతో కిషోర్, RTV, కడప నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.